గొప్ప సంస్కృతి సాంప్రదాయాలను కలిగి ఉన్న ఈ భారతదేశము పరాయి దేశపు పాలనలో బానిస సంఖ్యల జీవితం 200 సంవత్సరాలుగా గడిపి భరతమాత ముద్దు బిడ్డలు ఈ బానిస బతుకులు బతకద్దని ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలను అర్పించి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం పొందిన నేల ఇది. ఈ రోజు మనమందరం ఎన్నో సర్వ హక్కులతో స్వేచ్ఛగా బతుకుతున్నాం. మనం స్వాతంత్రం పొందినం, కానీ ఈ భూతల్లి తన స్వాతంత్రాన్ని కోల్పోతుంది. రోజు రోజుకి అడవులు తగ్గిపోతున్నాయి, భూతాపం పెరిగిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాల వల్ల పంట నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేక పంటలు పండక జనం అల్లాడిపోతున్నారు. భూమిలో సారం తగ్గిపోయి పంట భూములు బీడు భూములుగా మారిపోతున్నాయి. తినే తిండిలో పోషకాలు లోపించి ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు. అడవులు తగ్గిపోయి గాలి కాలుష్యం పెరిగి ప్రజలకి స్వచ్ఛమైన గాలి దొరకక ఊపిరితిత్తుల సమస్యతోని బాధపడుతున్నారు. మనమందరికీ భరతమాత గడ్డని కాపాడుకునే సర్వ హక్కులు కలిగి ఉన్నాయి. ప్రతి ఒక్కరూ భరతమాత ముద్దు బిడ్డగా, ఒక పౌరునిగా బాధ్యతగా ప్రకృతిని కాపాడుతూ ముందు తరాలకు అందించే దిశగా అడుగులు వేద్దాం. పర్యావరణాన్ని కాపాడుకుందాం. వృక్షో రక్షతి రక్షిత, ధర్మో రక్షతి రక్షిత అని పెద్దలు చెప్పిన మాటని ముందుకు తీసుకెళ్తూ 78వ స్వాతంత్రపు దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నేను మీ ఫార్మర్ అరుణ్.